అన్న మీ పేరు? నా పేరు మహేష్ అండి. ఏం చేస్తుంటారండి? వర్కింగ్ అట్ సౌత్ సెంట్రల్ రైల్వే. రైల్వే ఎంప్లాయ్. ఓకే. ఏ డిపార్ట్మెంట్ లో? రైల్వేలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో చేస్తాను. ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2013, బిఫోర్ 2013. ఓకే. మరి తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయాయి, ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు, ఇక్కడ ఆంధ్రాలో ఎవరికి అధికారం ఇస్తారంటే ఏం చెప్తారు? హ్యావ్ టు చూస్. లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ చూసాం, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా 2 గవర్నమెంట్స్ చూసాం. బట్ 2 గవర్నమెంట్స్ ఉన్న వేరియేషన్ ఏంటంటే ఈజ్ నాట్ ప్రూవ్. 5 years సర్వీస్లో నీకు 23 seats వచ్చినాయి అంటే బికాస్ ఆఫ్ ఫెయిల్ ఆఫ్ యువర్ గవర్నమెంట్. ఈ 2024 తర్వాత మనకి 2019 దగ్గర నుంచి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆయన పెట్టుకున్న నవరత్నాలు అనే పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. మనం డెవలప్మెంట్ అంటున్నాం కదా, డెవలప్మెంట్ కూడా కావాలి. అట్ ఎ టైమ్ ఈజ్ బిఫోర్ పవర్టీ అండ్ అప్పర్ పవర్టీ ఉన్న వాళ్ళకి అందరికి కూడా సమన్వయం జరగాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ పాలసీస్, సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ వల్ల ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వల్ల కొంచెం ఉపయోగపడుతున్నాయి నాకు తెలిసి అయితే, నేను చూసింది అయితే. అంటే బిఫోర్ ఏంటంటే మనకి ఏదైనా ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ అనేది ఎక్కడ ట్రాన్స్పరెంట్గా ఉండాలి గవర్నమెంట్. అది బిఫోర్ మన 2014 నుంచి 2019 దగ్గర ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి 3 times 14 సంవత్సరాలు మన అవకాశం ఇచ్చినా ఈజ్ నాట్ ఎ ప్రూవెల్ లీడర్. ఒకసారి అవకాశం ఇస్తే రెండోసారి నిలబెట్టుకున్న కేసీఆర్ కానీ ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఒకసారి అవకాశం ఇస్తే జనాలు రెండోసారి నుంచో పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఈవెన్ ఎంపీలు ఎమ్మెల్యేలే వాళ్ళ ఆస్తులు 200 రెట్లు పెరిగినాయి. నాట్ ఓన్లీ నేను చెప్పడం కదండి, ఇది ఓన్లీ డేటా, నేను చదువుకున్న డేటా, నేను చూసిన డేటా బట్టి చెప్తున్నా. 200 రెట్లు ఆస్తులు పెరిగినాయి ఈవెన్ ఎంపీలు ఎమ్మెల్యేల ఆస్తులు. ఇవన్నీ పెరగడానికి బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు 2 లక్షల కోట్లు అప్పు చేశానన్న ఈ గవర్నమెంట్ బిఫోర్ ఇదే లాస్ట్ టైం గవర్నమెంట్ కూడా ఇదే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. అప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ చూపించారు, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? అప్పుడు నేనున్నా 2019 నుంచి ఉన్నా, 2014లో ఉన్నాను. అంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ 2013లో నాకు జాబ్ వచ్చింది. ఈయన గవర్నమెంట్లో నేను ఈవెన్ స్టేట్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ అనేది చంద్రబాబు నాయుడు టైంలో ఒక్క నోటిఫికేషన్ వల్ల అప్పుడు నేను అన్నిటికీ ఉన్నాను. అప్పుడు ఒక్క నోటిఫికేషన్ వల్ల ఇంక మేము పోరాడితే కూడా బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా బిఫోర్ ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు 5 నెలలు ఉన్నప్పుడు మాత్రమే ఆయన నోటిఫికేషన్ ఇచ్చారు. ఒకే ఒక నోటిఫికేషన్, అది కూడా. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత రావడంతోనే సచివాలయ ఉద్యోగాలు అండి, అది గవర్నమెంట్ ఉద్యోగాలే. 1,00,000 ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు, నాటే ఈ వాలంటీర్ జాబ్స్. ఈ 5 లక్షల వాలంటీర్ జాబ్స్ కాదు, 1,00,000 జాబ్లు. ఈ రోజు కూడా 25,000 శాలరీ తీసుకున్నాం చూడండి. 2 years ప్రొబేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 25,000 పే ఫిక్సేషన్ చేశారు. వాళ్ళు గవర్నమెంట్ హోల్డర్సే. ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా రేపొద్దున ఏ గవర్నమెంట్ వచ్చినా ఈవెన్ రేపొద్దున చంద్రబాబు గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ వచ్చినా సరే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ట్రీట్ చేయాలి. ఎక్కడొక ఎగ్జిబిషన్ సచివాలయాల్లో ఎక్కడొక్కడ ఎగ్జిబిషన్ చేయాల్సిందే, తీయడానికి లేదు. కాదు కంపేర్ టు ఈవెన్ టీడీపీ అండ్ వైసీపీలో ఈవెన్ బెటర్ దాన్ టీడీపీ ఇప్పుడు గవర్నమెంట్ అయితే. కాకపోతే కొన్ని ఇప్పుడు నిత్యావసరాలు కూడా డిమాండ్ అండ్ సప్లై కూడా ఇప్పుడు కూరగాయల రేట్లు పెరుగుతున్నాయండి, నిత్యావసరాలు పెరుగుతున్నాయి. అది బికాస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. మనకు సప్లై ఎక్కువ ఉందనుకోండి డిమాండ్ తగ్గిపోద్ది, డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి సప్లై మనకి తగ్గినట్టు మన లెక్క. కాబట్టి ఈ కంపేర్ టు ఈ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ అన్ఎంప్లాయీస్కి కొంచెం అన్ఎంప్లాయీస్ కూడా ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో జరిగినంత మంచి ఏ గవర్నమెంట్ 1,00,000 ఉద్యోగాలు ఎక్కడ తీలా. ఈవెన్ ఇప్పుడు ఏబీపీఎస్ నోటిఫికేషన్ కూడా ఎలక్షన్ టైంలో వదిలేరు. దీనివల్ల ఈ లాస్ట్ టైం కంపేర్ టు గవర్నమెంట్ ఈజ్ బెటర్. ఇంకా ఏంటంటే నిత్యావసరాలు వీటికి కొంచెం చూసుకున్నా సరే కొంచెం ఈ గవర్నమెంట్ మాత్రం ఎంప్లాయీస్ మీద కొంచెం దృష్టి సాధించి కొంచెం అన్ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ వచ్చినాయంటే ఈవెన్ ఈ గవర్నమెంట్ కొట్టే గవర్నమెంట్ అయితే ఏదో రాబోయే రోజుల్లో కూడా రాకుండా ఉంటుంది. అలా ఒక్కటి, ఈ గవర్నమెంట్లో అసలు ఎటువంటి అభివృద్ధి లేదు, అసలు ఏమీ లేదు. మొత్తం అంతా కూడా 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్తున్నారు కదా. హ్యూమన్ డెవలపింగ్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనకు ముందు విద్య, ఆరోగ్యం, వైద్యం ఈ 3 ఉండాలి. ఈ 3టిని ఈ గవర్నమెంట్ 100% చూస్తుంది. చూడండి మనకు 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి. ఏమన్నా డెవలప్మెంట్ అనేది ఇవ్వండి. ఒక కుర్రోడు పుట్టిన తర్వాత నడవాలి, పరిగెత్తాలి, చదువుకోవాలి, జాబ్ చేయాలి. ఈ ప్రాసెస్ చాలా ఉంది. వచ్చి 5 yearsలోనే మనం ఎన్ని చూపించాలి రిజల్ట్లు అంటే అది ఏ గవర్నమెంట్ వల్ల కూడా కాదు. ఈవెన్ గుజరాత్ కానీ ఇప్పుడు డెవలప్ ఉన్న చెన్నై కానీ ఎప్పుడో 1836 నుంచి ఈవెన్ సికింద్రాబాద్, హైదరాబాద్లో కూడా 1836 నుంచి డెవలప్ అయినాయి. నవాబుల్ శకాల నుంచి డెవలప్ అయిన సిటీలు ఈ రోజున డెవలప్మెంట్ అనేది చూస్తున్నాయి. ఈవెన్ బెంగళూరు ఆల్సో. ఇది ఏంటి ఇప్పుడు కొత్తగా నూతన గవర్నమెంట్గా మనం విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో, విభజన ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా చేయడం అనేది కూడా కత్తి మీద సాము లాంటిదే. ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఈవెన్
జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఆర్థిక విధానాల్లో కొన్ని ఇంప్లిమెంటేషన్స్లో ఏ రాష్ట్రం కూడా తీసుకురాలి. మన ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోని ఇన్ని పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మనం చూడాల్సింది ఏంటంటే నాడు నేడు అని ఉందండి. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. నా గవర్నమెంట్ స్కూల్ ఒకప్పుడు ఒకలాగా ఉండేది. ఈ రోజున వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ, ఈవెన్ వాళ్ళు చదువుకునే విద్యా విధానంలో లోపల బోర్డులు కానీ చాలా మారినాయి. మనకు కావాల్సింది ఏంటంటే మన పిల్లలు బాగుండాలి. ఇప్పుడు ఈ రోజు మనం బాగుండాలంటే మన పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే రేపు ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఆ పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇంప్లిమెంటేషన్ ఇది 100%. అసలు నిజంగా చెప్తున్నా, ఒక ఇంట్లో పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పెట్టుబడిని ఈ పిల్లల మీద ఈ పెట్టుబడి రేపు వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. ఈ పెట్టుబడి ఈ రోజే ఆయన ఆలోచించే విధానం రేపు వచ్చే జనరేషన్కి వాళ్ళు మంచి ఫలాలు తీసుకుంటారు, వాళ్ళు మంచి ఫేజ్లోకి వెళ్తారు. ఈవెన్ ఇక్కడైనా ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు వ్యక్తి కాకుండా ఒక శక్తిలాగా ఉన్నాడండి. ఎందుకంటే ప్రజలకి ఏమి కావాలనేది ఆయన ప్రతి తూచా తప్పకుండా చూస్తున్నాడు. ఈరోజు అమ్మఒడి కానివ్వండి, లేకపోతే ఫెన్షన్ కానివ్వండి, మెయిన్ అండి ఫెన్షన్స్. అసలు లేడీస్ అయితే ముసలాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు వెళ్తే 2 గంటల కానీ లైన్లో నుంచుంటా కానీ వచ్చేది కాదు. ఈ రోజున తెల్లవారుజాము పొద్దున్న మనకి 4, 5 కల్లా 6 కల్లా వచ్చేసి మనకి అమౌంట్ ఇస్తున్నారు. అంటే మనకేంటంటే ట్రాన్స్ఫర్ అండి. గవర్నమెంట్ అనేది ఏంటి, మధ్యలో దళారీలు లేకోకుండా మధ్య స్ట్రైట్ ఫార్వర్డ్కి వచ్చి చెప్పడమే. మీకు ఇప్పుడు మీడియా ఉందండి, మీడియాకి పబ్లిక్కి అండ్ గవర్నమెంట్ మధ్యలో ఉండేదే మీడియా. ఈ మీడియా కూడా ఇప్పుడు వన్ సైడ్ మీడియాగా మారుతుంది. కానీ బట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రం అద్భుతంగా ఉందండి. రేపు రాబోయే రోజుల్లో ఈ ఇంప్లిమెంటేషన్ ఒక 100 సీట్స్ ఒక 10 నుంచి 20, 30 సీట్లు ఏమైనా తగ్గచ్చా కానీ గవర్నమెంట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ చేస్తారండి. అంటే సైకో పాలన చేస్తున్నాడు, ఈయన సైకో ముఖ్యమంత్రి అంటున్నారని చెప్తున్నారు. అంటే కొంచెం చదువుకున్నవాడు ఎవరైనా కొంచెం చదువుకున్నవాడికి ఎవరికైనా అతని యొక్క విధానాలు కొంచెం అంటే మనం చదువుకున్నవాడికి ఒక రకంగా ఉంటుందండి, చదువుకున్నవాడికి ఒక రకంగా ఉంటుంది. చదువుకున్నవాడికి ఏంటి, మన అమ్మలు చిన్నప్పటి నుంచి కష్టపడి మనల్ని పెంచి స్కూల్లో పంపించి, గవర్నమెంట్ స్కూల్ పంపించి ఫీజులు కట్టుకోలేక మళ్ళీ అక్కడ స్కూల్లో అయిపోయిన తర్వాత కాలేజీలు ఫీజులు కట్టి, మళ్ళీ కాలేజీలు అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీలకి, మళ్ళీ డిగ్రీకి ఫీజులు కట్టి, డిగ్రీ పూర్తయిన తర్వాత మళ్ళీ జాబుల కోసం వాళ్ళు కష్టపడేది ఉంది చూసారా. అవి ఏమీ లేకుండా ఈ రోజున నువ్వు కేజీ టు పీజీ వరకు నీకు ఎక్కడైనా సరే నేను జగన్మోహన్ అంటున్నాడు, మీకు వసతి దీవెన, విద్యా దీవెన నేను అన్నీ ఇస్తాను, మీరు బాగా చదువుకోండి, మీరు మాకు చదువుకుంటే చాలా ఫ్యూచర్గా మీరే నాకు పెట్టుబడి, మీరే ఇండస్ట్రీస్ తెస్తారు, మీరే ఐటీ సెక్టర్స్ తీసుకొస్తారు. ఈ రోజున హైదరాబాద్ వైపున బెంగళూరుకి కానీ మన చెన్నైకి కానీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి, బికాస్ మనకు ఆ సోర్సెస్ మనకు లేకపోతే. ఈరోజు మనకి విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం మనకు ఐటీ సెక్టర్గా ఉంది, ఈవెన్ తిరుపతి మనకు ఐటీ సెక్టర్గా ఉంది. వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే రాబోయే తరాలకి 100%గా ఇది ఫ్యూచర్గా మాత్రం మన విజయవాడ ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పటికీ ఆల్రెడీ ఎడ్యుకేషన్లో ఈ రోజున కేరళను కూడా మించి కూడా మన ఆంధ్రప్రదేశ్కి చూపిస్తుంది. అంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. మన ఎడ్యుకేషన్ అయితే ఏ రోజైతే పిల్లలకి మనం తీసుకొస్తామో ఆ రోజు ప్రజల్లోకి ఒక మెసేజ్ పంపిస్తున్నట్టు ఫ్యూచర్ అనే ఒక వీడికి ఈ రోజు నుంచి మనం రెడీ చేస్తున్నాం. ఫ్యూచర్ అనే దానికి మనం ఆ రోజు ఫలాలు తీసుకోవాలంటే ఈ రోజు విత్తనం నాటితేనే ఆ రోజు ఫలాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసేది అదే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. చేసి పిల్లలకి ఏదైతే మనకి, ఎందుకంటే వృద్ధులకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, లోయర్ క్లాస్ ఫ్యామిలీస్కి అందరికీ కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఏదో ఒక విధంగా ఏదో ఒక బెనిఫిషరీ వస్తుంది. కాబట్టి ఈ గవర్నమెంట్లో కొన్ని ఉన్నాయి తప్పులు కూడా. ప్రతి ఒక ఇంట్లో ఉన్న 5 మెంబర్సే ఒక మాట వినరు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో అందరూ కలిసి ఒకే వైపు ఉండడం అనేది కూడా ఎవరు ఊహించింది. బట్ రిమైనింగ్ ఆయన 5 ఏళ్ల పరిపాలనతో పోల్చుకుంటే ఈ 5 ఏళ్ల పరిపాలన 100% బాగుంది. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ బాగుండాలి. అంటే మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా చంద్రబాబు వైపు. సో యూత్ అంతా కూడా ఈసారి పవన్ కళ్యాణ్ వైపు టర్న్ అవుతారని చెప్తున్నారు. ఈజ్ నాట్ ఏ లీడర్ అండి. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ లీడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీజ్ ప్రూవ్ సెల్ఫ్. అతనేంటో అతను నిరూపించుకున్న తర్వాత హీజ్ లీడర్. అతను ఏం ప్రూవ్ చేసుకోకుండా నువ్వు ఎవరో జెండాలు మోసాను అన్నావు. ఎందుకు నువ్వు ఎవరి జెండాలు ఎందుకు మోయాలి? ఎవరి జెండాలు నువ్వు ఎందుకు మోయాలి? యువర్ ద లీడర్. నువ్వు ఈ క్యాపిటల్స్ నువ్వు నుంచో, నువ్వు గెలిపించు. ప్రజల కోసం నువ్వు వస్తున్నావు, ప్రజా సమస్యలు నువ్వు ప్రజల్లో నువ్వుండు. నువ్వు ప్రజా తరపులను గెలిపించి నువ్వు ప్రజల తరపుల నుంచి నువ్వు రిప్రజెంట్ చేయి. ప్రజల తరపు నుంచి ఈ తప్పులు జరుగుతున్నాయి, ఈ గవర్నమెంట్ నుంచి ఇలా జరుగుతున్నాయని చెప్పి నువ్వు వ్యతిరేకత చూపించి నువ్వు ఆ ఓటింగ్ నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కానీ ఈ రోజున నువ్వు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈయన కలిసి అసలు ఇప్పుడు నువ్వు ఏదైనా ఆయన మంచి కోసం వెళ్ళి జరిగి ఆయన జైల్లో కూర్చుంటే నువ్వు వెళ్ళి కలవడంలో తప్పులేదు. ఈరోజు ఆయన జరిగింది అవినీతి కేసులో లోపలికి వెళ్తే నువ్వు లోపలికి వెళ్ళి డీల్ మాట్లాడుకుని వస్తే ఈ ప్రజలకు నువ్వు ఏం మెసేజ్ ఇచ్చినట్టు? అంటే అవినీతి వాళ్ళతో నేను కలుస్తానన్నాక నువ్వు ఏమన్నావు? చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ అవినీతి చేశారు, బీజేపీ గవర్నమెంట్ పాచిపోయిన లడ్డు వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకేమీ ఇంప్లిమెంటేషన్ జరగలేదు అన్న ఈయన
మరి ఈ రోజున మరి నువ్వు అతనితో వెళ్ళి నువ్వు ఎలా కలిసావు అంటే ఒక లీడర్గా నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే నువ్వు అదర్స్ వైపు నుంచి నువ్వు తప్పు లేదని చూపించావు. ఈవెన్ మెంబర్ ఆఫ్ నాట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఈ రోజు కూడా నువ్వు అసెంబ్లీలో ఒక లోపలికి వెళ్ళాల్సిన ఒక్కరోజు కూడా నువ్వు వెళ్ళి నా పాపం లేదు. ఈ రోజు కూడా నువ్వు నీకున్న 175 నియోజకవర్గాల్లో ఈ రోజు కూడా నీకు మా పర్మనెంట్ క్యాండిడేట్ లేరు. నువ్వు నువ్వు లీడర్ కంటే ఈ జనాలు నవ్వుతారండి. యాక్చువల్గా ఏంటంటే అసలు లీడర్ కాదు, ఈజ్ ఏ సినిమా యాక్టర్. అండ్ సినిమాలు బాగుంటాయి, సినిమాల పరంగా ఆయన ఎంకరేజ్ చేయొచ్చు. ఈజ్ ఏ పొలిటిషియన్గా అసలు చూడండి, మీకు తెలంగాణలో పోటీ చేస్తూ కూడా ఈమె డిపాజిట్ రాలా చాలా చోట్ల. పవన్ కళ్యాణ్ కల్టు చూపిస్తున్న వాళ్ళ పర్సన్స్ కూడా ఈ రోజుని ఎక్కడ కల్టు చూపిస్తున్నారు అనేది మీకే తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పొలిటీషియన్గా ఈజ్ అన్ఫిట్, బట్ సినీ ఫీల్డింగ్ అయితే ఆయన 100% మంచి యాక్టరు. ఆయన సినిమా పరంగా అయితే పర్లేదు, కానీ పొలిటీషియన్కి ఈజ్ అన్ఫిట్.